కారం కారంగా ఎంతో రుచికరంగా చికెన్ ఫ్రైని తయారు చేసుకుందాము. ఈ చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఏదైనా ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది. నూనె కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత నేను డైరెక్ట్ చికెన్నే వేయించుకుంటున్నా. నేను అల్లం వెల్లిపాయ కానీ ఏమీ వేయట్లేదు. ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు అల్లం వెల్లిపాయ వేసినట్టయితే ఇంకా అడగంటిపోతుంది. చికెన్ కొంచెం కలర్ మారగానే కొన్ని ఇలాచీలు, కొన్ని లవంగాలు కొంచెం నల్లగొట్టుకొని వేసుకోవాలి. కొంచెం అనాస పువ్వు, కొంచెం అంత చెక్క, కొంచెం సాజీర వేసుకొని ఇంకా చక్కగా చికెన్ అంతా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి నిదానంగా. చూడండి, ఇక్కడ నేను ½ కిలో చికెన్ ఫ్రై చేస్తున్నా. ఈ విధంగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇంకా చక్కగా ఎర్రగా అయిపోయింది కదా. కొంచెం అంత పసుపు, కొంచెం అంత కారం కొంచెం ఎక్కువ ఉంటేనే ఫ్రై బాగుంటుంది. నేను కొంచెం కారం ఎక్కువనే వేస్తున్నా. ఇంకా సరిపడేంత ఉప్పు, 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిగడ్డలు ఇంకా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. కలుపుతూ వేయించుకుంటే ఉల్లిగడ్డలు ఇంకా చక్కగా ఎర్రగా వేగుతాయి. ఈ విధంగా ఉల్లిగడ్డలు వేగిన తర్వాత కొంచెం అంతా అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ వేసుకున్న తర్వాత పచ్చి అల్లము అప్పటికప్పుడు అక్కముక్క దంచి వేస్తున్నా నేను. ఈ పచ్చి అల్లం వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం అంతా ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని ఈ ముక్కలకంతా మసాలా చక్కగా పట్టేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. ముక్కలకు ఉప్పు, కారం, మసాలాలు చక్కగా పట్టించుకున్న తర్వాత కొంచెం అంతా ఎండిన పుదీనా వేస్తున్నా నేను. పచ్చిది ఉంటే పచ్చిది వేసుకోవచ్చు. ఇంకా ఒక 2 రెమ్మల కళ్యామాకుని ఇంకా చుంచుకొని వేస్తున్నా నేను. కళ్యామాకు హెల్త్కు మంచిది, అందుకని పచ్చిది వేస్తున్నా. ఇంకా కొంచెం అంతా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎంతో టేస్టీగా చికెన్ ఫ్రై తయారైపోయింది. ఈ ఫ్రై ఇంకా చపాతీకి కానీ పూరికి కానీ ఎంతో టేస్టీగా ఉంటుంది. మనము అన్నంలోకి తినాలనుకున్నప్పుడు కొంచెం సాంబార్ కానీ పప్పు కానీ ఉంటే ఒక నిమ్మకాయ, ఉల్లిగడ్డ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చూడడానికి ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో ఇంకా తినడానికి అంతకంటే ఎక్కువ టేస్టీగా ఉంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మనం ముందుగా చికెన్ వేయించేటప్పుడు అల్లం వెల్లిపాయ అయితే అస్సలు వేయకూడదు. అల్లం వెల్లిపాయ వేసినామంటే ఇంకా మాడిపోతుంది. ఇంత కలర్ఫుల్గా అస్సలు కనబడది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.